నమస్కారం చేసుకోమని నమస్కారం చేసుకోమన్నారు. అసూయ పడమని చెప్పలేదు. పార్వతీదేవిలో ఉంది ఆవిడ అని పేద ఇల్లాలు ఆవిడికి నమస్కారం చేసుకుంటే భగవంతుడు ఏడాది తిరగకుండా ఈవిడికి ఐశ్వర్యం ఇప్పిస్తాడు. ఎందుకంటే ఆ కళ్ళల్లో అసూయ లేదు, గౌరవం ఉంది, గౌరవం. అందుకని పేదవాళ్ళు కూడా అసూయ పడ్డానికి వీల్లేదు. వాళ్ళు నగర పెట్టుకుని హాయిగా పార్వతీదేవిలో ఉన్నావమ్మా మొహం మీద వెచ్చుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. ఆ దర్శనం కారణంగా వీళ్ళకి పడుతుంది ఐశ్వర్యం. గౌరీదేవిలో ఉంది ఆవిడ సమస్తాభరణాలు ధరించి. ఆవిడ చూడటం వల్ల వీళ్ళకి పడుతుంది. మన సంస్కృతి అంత గొప్పది. ఐశ్వర్యవంతుల్ని త్యాగం చేయమని చెప్పింది, పేదవాళ్ళని అసూయ పడద్దని చెప్పింది. ఇలా చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. ఒకే ఒక ధర్మం హిందూ ధర్మం. అన్ని వర్గాల సామరస్యం మనకి ప్రధానం అండి. ఐశ్వర్యవంతుల్ని మీ ఆదాయంలో 4వ వంతు దానం చేయమని చెప్పింది. పేదవాళ్ళకి ఏం చెప్పింది? నువ్వు దానాలు ధర్మాలు చేయలేవు, ముందు పూట గడిచేలా చూసుకో, అనవసరం మెహర్బానీలకి పోవద్దు, ఉన్నంతలో జాగ్రత్త ఖర్చు పెట్టుకో, వాళ్ళని చూసి అసూయ పడకు, కష్టపడి సంపాదించు, వాళ్ళ అనుగ్రహం సంపాదించే ప్రయత్నం చేయి. ధనవంతులను చూసి అసూయ పడితే మనకేం వస్తుందండి? వాళ్ళు కక్ష కట్టేస్తారు, వీళ్ళు కక్ష కట్టేస్తారు. అసూయ పడకుండా వాళ్ళు ఇళ్ళకెళ్ళి అమ్మ మీ దయవల్ల మేము సుఖంగా ఉన్నామా అంటే వాళ్ళ సంపదలోంచే మనకి ఇస్తారు. పూర్వం అండి మా చిన్నతనంలో చూసేవాళ్ళు, మా ఊళ్ళో మా ఇంట్లో పనిచేసే చాకళ్ళు కానీ మంగళ్ళు కానీ పని మనుషులు కానీ ఏ పండగ నాడు పిండి వంటలు వండుకునేవారు కాదు. మా అమ్మగారే అందరికీ ఉండేవారు. ఆవిడ పండగ పేరు కానీ సాయంత్రం వరకు ఆ వంటింట్లోంచి బయటకు వచ్చేది కదా. ఎవరు ఆ రోజుల్లో ఎవరున్నారో వాళ్ళే చేసుకోవాలి. పైగా బ్రాహ్మణ కుటుంబం, ఎవరు చేసిన ఒప్పుకోరు కూడా, వాళ్ళే చెయ్యాలి. సాయంత్రం 4ంటికి ఆవిడ ఇంత డబ్బా పెట్టుకుని దాని నిండా బూర్లు పెట్టుకుని బయట కూర్చునేదండి మా అమ్మగారు. ఏమిటమ్మా ఇక్కడ కూర్చున్నప్పుడు చాకలు వస్తుందిరా, దానికి ఎవరు పెడతారు పాపం, ఆవిడకి ఇన్ని బూర్లు పెట్ట, మంగళాయన భార్య వస్తుంది ఆవిడకి ఇన్ని బూర్లు పెట్ట, పని మనిషి వస్తుంది దానికి ఇన్ని బూర్లు పెట్ట, సరిపోయింది. అప్పటికి ఇవిడికి నిద్ర వచ్చింది, ఎందుకు ఇవిడికి బూర్లు లేవు. అటువంటి తల్లి కడుపున పుట్టానండి. ఇప్పటికీ అమ్మ అమ్మ అంటే ప్రేమ, అందుకే అమ్మ అమ్మ అంటే ప్రేమ. ఆవిడ ఈజర్ల మీద కూర్చొని పంచిపెట్టడం చూసాను. చాకళ్ళకి మంగళ్ళకి సమస్త వర్ణాల వాళ్ళకి, మా ఇంటితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి. ఇంతమందికి పెట్టేస్తున్నాం, మనకేమిటమ్మా అని మేము ఎవరన్నా పొరపాటున అడిగితే ఎవరు పెడతారా వాళ్ళకి? వాళ్ళకి ఏముంటారా? డబ్బులు ఏమి ఉండవమ్మా, వాళ్ళు చేసుకోలేరమ్మా. మనం అంటే ఐశ్వర్యవంతులం, మనకేం నోటు లేదమ్మా, భగవంతుడు ఇచ్చాడు, 10 మందికి పెడితేనే మనకు ఉంటుందిరా అని చెప్పిందండి నా తల్లి. ఇప్పటికే నాకు ఆ వాక్యం బాగుంది. దానికోసం ఆవిడ కష్టపడేది. ఇవాళ వేరండి, మనం 100 మందికి పెట్టచ్చు, క్యాటరింగ్ ఇచ్చేస్తాం, ఇక్కడ డబ్బులు ఉన్నాయిగా. కానీ ఆవేళ నా తరంలో ఇక్కడ నా వయసు ఉన్న వాళ్ళు అందరి పరిస్థితి అంతే. అప్పుడు తల్లులే చేశారండి. క్యాటరింగ్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ కష్టపడి చేశారు, నానాయాతన పడ్డారు, పిండి వంటలు వండి పెట్టారు. అందుకే మా ఊళ్ళో ఎప్పుడు కుల కలహాలు కానీ వర్గ కలహాలు కానీ నేను చూడలేదు. అసలు నేను చూడలేదు. నేను బ్రాహ్మణుల వాడికి చివరిలో ఉండేవాళ్ళం మా ఇల్లు, కాపుల వాడికి మొదట్లో ఉండేది మా ఇల్లు. మా ఇల్లు దాడితే కాపులే. వాళ్ళు మమ్మల్ని అన్నదమ్ముల్లో చూశారు, ఎక్కడ భేదం రాలేదు. మా నాన్నగారు వాడు పెద్దనాన్నగారు అనేవారు, మా అమ్మని పెద్దమ్మ అనేవారు, మమ్మల్ని ఏమో తమ్ముడు అనేవారు, నాకంటే పెద్దవాడైతే తమ్ముడు అనేవాడు, నాకంటే చిన్నవాడైతే అన్నయ్య అనేవారు. మేము బ్రాహ్మణం అనేవాడు, కాపులని అసలు చాలా వరకు తెలియదు ఆ విషయం. అంత సామరస్యం. ఇవాళ ఎన్ని కుల సంఘాలు, ఎంతమంది నాయకులు, ఎన్ని వైషమ్యాలు, ఎన్ని గొడవలు. కనీసం కార్తీక మాసంలో 4 కలిసి 4 మెతుకులు తినలేకపోతున్నామంటే మనం మనుషులమా? ఆలోచిస్తూ ఉండాలి. కార్తీక మాసంలో దేవుడు పేరు మీద చేసే వనభోజనం కూడా కులరహితంగా అందరం కలిసి 4 మెతుకులు తినలేమండి. అక్కడ అడ్డమేనా? ఫలానా వారి భోజనం అంటే ఇంకెవరికి బెటరా? అన్నం తినడానికి కులం అడ్డం వచ్చిందా? నీ కూతురు నా కొడుకు ఇచ్చావా, నా కూతురు నీ కొడుకు ఇచ్చావా? ఎందుకయ్యా గొడవ? 2 మెతుకులు తినలేవు. 2 మెతుకులు తినడానికి నీ కులం నా కులం అడ్డమైతే మాత్రమా ఈ దిక్కుమాలిన కులాన్ని తీసుకెళ్ళి గంగలో కలిపేద్దాం బయటికి. ఇవి మనకు అవసరమా? ఇన్ని భేదాలు పెట్టుకోవాలా? ఊరి దగ్గరైనా మనం కుల భేదాన్ని వదిలిపెట్టలేమా? ప్రతిదానికి మనవాడు. ఎవడు మనవాడు అండి? ఈ ప్రాణమే మంది కాదు, ఈ శరీరమే మంది కాదు. ఎవడండి ప్రపంచంలో మనవాడు? ఒక్క పరమేశ్వరుడు తప్ప మనవాడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడు? రమణాంబాదేవి తప్ప, మల్లికార్జున స్వామి తప్ప మనవాడు అనేవాడు ఎవడన్నా ఉంటాడండి? ఆ విశాలమైన ఆలోచన చేయాలి. అందుకోసం ఈ తాపత్రయం. అందుకని ఆ తత్వాన్ని తెలుసుకోగలిగితే సామరస్యం అనేది. అలాగే భ్రమరం తేనెటీగ ఏం చేస్తుంది తెలుసా? 100 పువ్వులు తిరుగుతుంది,